ఈ పార్క్ మొత్తము చూడాలంటే ఒక్క రోజులో అయ్యే పని కాదు ఇది. ఎందుకంటే 250 ఎకర్స్ అంటే తమాష కాదు. 250 ఎకర్స్ మనం ఈ పార్క్ చూడాలంటే చాలా ఓపిక కావాలి. ఒక్క రోజులో అయితే దీన్ని చూడలేము. దీన్ని కొంచెం టైం పట్టి రావాల్సి పడుతుంది. సో ఇక్కడ చాలా సేపు నడిచేదానికి ఉన్నోళ్ళు వచ్చి ఇక్కడ బ్యాటరీ బండ్లు కూడా అవైలబుల్ ఉంది. బ్యాటరీ బండ్లో వచ్చి ఒక 100 రూపీస్ ఇస్తే 4 కిలోమీటర్స్ మొత్తము వాళ్ళు పార్క్ చుట్టూ మొత్తము తిప్పి మీకు ప్రతి ఒక్కటి చూపిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట ఇక్కడ. సో మీకు ఓపిక ఉంది నడుచుకొని పోవచ్చు అని అనుకుంటే మీరు హాయిగా 250 ఎకర్స్ కూడా మొత్తము తిరిగి మీరు చూసుకోవచ్చు. తిరగాలంటే ఎక్కువగా ఓపిక కావాలా. ఒక్క రోజులో ఈ పార్క్ మొత్తం చూసే అంత ఓపిక మనకు లేదు. ఎందుకంటే ఇప్పటికే ఒక 5 కిలోమీటర్లు తిరిగింటానేమో, 5 కిలోమీటర్లకి టైర్డ్ అయిపోయింది. కొంచెం ఎండ వేరే ఉంది, అప్పుడే కొద్దిగా వర్షం పడింది. ఇప్పుడు వర్షం కూడా లేదు, ఎండ వచ్చింది మళ్ళీ. సో ఇప్పుడు ఎండలో ఎక్కువగా తిరగలేము కదా. కొంచెం సాయంత్రం అయితే ఈవినింగ్ టైంలో బాగుంటుంది. చూడండి ఎంత బాగా చెక్కినారు దీన్ని కూడా. టైగర్, లెపర్డ్, ఈ లెపర్డ్ టైగర్లు కూడాను ఇవి కూడాను చెట్లోనే మాన్లోనే చెక్కి పెట్టలేదు. సేమ్ టైగర్ లాగానే కనబడుతుంది. ఇది లెపర్డ్ అన్నమాట. అంత రకరకాలుగా డిజైన్స్ తో చేసిండారు అన్నమాట ఇక్కడ. ఇది టోటల్ గా ఈ పార్కు 250 ఎకర్స్ ఉంది. ఇది కూడా డిజైన్స్ చేసిండేదే. పికాక్ అన్నమాట. ఇది ఫ్లవర్స్ లో డిజైన్ చేసినారు. ఇక్కడ ఎక్కువగా అంత ఫ్లవర్స్ లోనే డిజైన్ చేసిండారు పార్క్ మొత్తం. హార్ట్ షేప్ డిజైన్. ఇది హార్ట్ షేప్ లో ఫ్లవర్ పెట్టినారు. చాలా బాగుంది చూసేదాన్ని ఫోటోషూట్ కి. అందులో ఫోటోస్ కూడా తీస్తారు ఎక్కువగా. ఫ్లవర్స్ కూడా ఫోటోషూట్ చేస్తారు ఇక్కడ. ఎక్కడ చూసినా పార్క్, ఎక్కడ చూసినా ఫ్లవర్స్. ఇది ఒక వాటర్ ఫాల్స్ లాగా ఫ్లవర్స్ రెడీ చేసినారు. అంటే వాటర్ కింద పడుతున్నట్టు ఫ్లవర్స్ రెడీ చేసినారు. చూడండి ఎంత బాగుంది చూడండి చూసేదానికి.
వాటర్ కింద పడుతున్నట్టు వాళ్ళు క్రియేట్ చేసి పెట్టిండేది. ఇంత పెద్దగా ఉన్నాయి ఆ చెట్లు. ఇంత పెద్ద చెట్లు ఊటీలో తక్క ఎక్కడా దొరకదు ఈ చెట్లు. ఇక్కడైతే మొత్తం ఒక పెద్ద ప్లేస్లో వచ్చి రోజెస్ చెట్లు అని వేసినారు ఇక్కడ. సో ఓన్లీ రోజెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. కానీ రోజెస్లో ఎన్ని రకాలుగా ఉన్నాయో అన్ని రకాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. సో ఈ రోజెస్లో వచ్చి చాలా రకాలుగా ఉన్నాయి. అంటే చాలా క్యాస్ట్ ఉంది దీంట్లో. సో 1,00,000 క్యాస్ట్ లెక్క ఉందంట. సో ఇది ఎక్కువగా ఊటీలో ఉంటుంది. సో ఊటీలో అయితే అన్ని రకాల రోజెస్ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ కొద్దిగా వాయిస్ కట్ అయింది. సో అందువల్ల నేను ఇక్కడ వాయిస్ రికార్డ్ ఇచ్చినాను. అక్కడ వాయిస్ ప్రాబ్లం అయింది నాకు. ఇది ఊటీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా మాత్రమే ఇక్కడ ఆ రోజెస్ అనేది పెట్టినారు. సో ఇప్పుడైతే రోజెస్ అయితే తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం రోజెస్ కట్ చేసేసినారు. సో ఇక్కడ వచ్చి ఈ పెద్ద పెద్ద అంటే 200 ఇయర్స్ ఓల్డ్ చెట్టుల మాన్లు చూసుకోవచ్చు ఇక్కడ మీరు. చాలా ఉన్నాయి ఇలాంటివి ఇక్కడ. సో చాలామంది ఇక్కడంతా వచ్చి ఫ్యామిలీసు అంతా మొత్తం వచ్చి ఇటు కూర్చొని, సో వాళ్ళు ఇంటి నుంచి ఫుడ్ తీసుకువచ్చి వాళ్ళు తింటూ ఎంజాయ్మెంట్ చేసుకొని పిల్లలతో ఆటలాడుకొని ఒక రోజంతా ఇక్కడే వాళ్ళు టైం స్పెండ్ చేసుకొని హాయిగా ఇంటికి వెళ్తారు. సో మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. ఇలా పార్క్లో వచ్చి కూర్చొని పోతే కూడా బాగుంటుంది అని చెప్పి చాలామంది ఫ్యామిలీస్, లవర్సు, ఫ్రెండ్స్ అంతా ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేస్తారు.